హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి అటుకులతో వడలు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 1 కప్ వరకు అటుకులను అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన బంగాళాదుంప, అలాగే కొద్దిగా ఉల్లికాడలు, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా, వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. స్టవ్ని మాత్రం అస్సలు సిమ్లో పెట్టకూడదు.
ఇగో సిమ్లో పెడితే ఇలా అయిపోతాయి అన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, అన్నింటినీ ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మన అటుకుల వడలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా టమాటో కెచప్తో తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేశాను అన్నమాట. సూపర్ టేస్ట్ అండి, అసలు చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నేనైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేశాను అన్నమాట వీటిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.